హాయ్. ఎప్పుడైనా సరే మన పని మనం చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలన్నమాట. మన ప్రాబ్లంని మనమే తీర్చుకోవాలా అనేది ఉండాలన్నమాట. ఎప్పుడు కానీ ఎవరిపైన ఆధారపడకూడదు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఎదురు చూడకండి. ఎదురు చూస్తే ప్రాణాలే కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఇది రియల్ స్టోరీనే. చూడండి, ఒక అతను కారులో వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక అతను పడుకున్నాడనమాట. చలికి వణుకుతూ ఉండేటప్పుడు అతను చూసి మన దగ్గర చాలా స్వెటర్స్ ఉన్నాయి కదా, అతనికి ఇద్దామని చెప్పి అతనికి పిలుచుకుని కారులో ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్తే అతను బయట ఉన్నాడు, ఇతను లోపలికి పోయి తీసుకొస్తానని చెప్పి పోయినవాడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో మనుషులతో మాట్లాడుతున్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా ఇంకా డిన్నర్ చేసేసినాడు, పడుకొని నిద్రపోయేసాడు అనమాట. ఇంకా మర్చిపోయాడు. ఇంకా తెల్లారులేసి అయ్యో బయట మనిషి పెట్టేసి వచ్చామని వచ్చాడనమాట కంగారు. వచ్చి చూసి అతను చనిపోయాడనమాట. చలికి తట్టుకోలేదేమో అందుకే చనిపోయాడని అనుకున్నాడు అతను. కాదు, చలికి చనిపోలేదు. ఎందుకంటే అతను ఇన్ని సంవత్సరాలుగా దీనికి ఆ బాడీ అనేది ఉన్నిందా లేదా తట్టుకునే కెపాసిటీ ఉన్నింది. ఎప్పుడైతే ఇతని మాటలు నమ్మాడో, ఆశపడ్డాడో, అయ్యో అతను ఇస్తాడు మనం వేసుకొని ఈ చలికి మనం వెచ్చగా పడుకోవచ్చు అని ఆశపడ్డాడు చూడండి, అప్పుడే అతనిలో ఒక ఏమనేది ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయినాడు అనమాట. అతను నమ్మకం పోయింది. అంటే అతను రాలేదే, మనం ఈ చలికి ఎలా తట్టుకోగలుగుతాం అని చెప్పి అతను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడనమాట. కాబట్టి అతని తట్టుకోలేకపోయినాడు అనమాట. కాబట్టి ఎవరి మీద, వాళ్ళ మాటల మీద వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని ఎప్పుడైతే మనము ఇతరులపైన ఆధారపడి మన శక్తిని కోల్పోతామన్నమాట ఆటోమేటిక్గా. అంటే మన శక్తినే మనం నమ్ముకోవాలన్నమాట. వేరే వాడిపైన ఆధారపడితే ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా నీ శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడాలన్నమాట. అప్పుడే నువ్వు బతకగలుగుతావు అన్నమాట. ఓకే.